హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనకు హైదరాబాద్లో ప్రీమియర్స్ లేట్ వేశారు. మనం 11:50 షోకి 11:30 బుక్ చేసుకున్నాము. సో 20 minutes ముందు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. స్పాట్లో వెళ్ళి మూవీ చూసాము. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం రాజాసాబ్ ఎంట్రీ బాగుంటుంది అండ్ మనం ఒక వింటేజ్ ప్రభాస్ చూడగలుగుతాము. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కామెడీ టైమింగ్ కానీ లైక్ చిన్న చిన్న మూమెంట్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. బట్ కొన్ని పంచెస్ అనేవి బాగా పేలాయి. లైక్ తాతయ్య గురించి కానీ లేకపోతే కొంచెం ఎటకారంగా అంటారన్నమాట. ఎటకారంగా మాట్లాడతారు బాగా. అది బాగుందన్నమాట ప్రభాస్ గారిది. కొంచెం ప్రభాస్ గారి ఎనర్జీ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ బాగుందన్నమాట. సాంగ్స్ అయితే రెబల్ సాంగ్ ఒకటే బాగుంది బ్రో. మిగతా 2 సాంగ్స్ అంతా ఏం పంపించలేదు ఫస్ట్ హాఫ్లో. నాకు ఓకే అనిపించాయి. ఇంటర్వెల్ అప్పుడు చాలా బాగుంది బ్రో. లైక్ ప్రభాస్ గారు చాలా స్ట్రాంగ్ అనిపిస్తారు. నేను అదే చూసి షాక్ అయ్యాను. ఏంటిది ఆర్ అన్నారు, ప్రభాస్ గారు భయపడట్లేదు, ఏంది ఇది కామెడీ ఉండదా సెకండ్ హాఫ్లో అనుకున్నాను. సో అలా ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంది. బట్ వెళ్ళే కొద్దీ లైక్ రైటింగ్లో చాలా వీక్నెస్ ఉందన్నమాట. అది గ్రిప్పింగ్గా లేదు. లైక్ నుంచి ఇప్పుడు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంది అంటే లైక్ సెల్ఫీ పొడైజేషన్ అలాంటి చెప్పి ఏదో చేశారు. క్లైమాక్స్లో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బట్ మూవీ అయితే నాకు సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ బ్రో. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎబో యావరేజ్ ఇవ్వచ్చు. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఆయన వింటేజ్ లుక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఆయన వింటేజ్ లుక్స్ చాలా బాగుంటాయి ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని కామెడీ చేస్తారు, బాగా పండిస్తాడు. అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్స్ వస్తుంది అనమాట. లైక్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది అని ఫీల్ ఉంటుంది అన్నమాట ఆయనకి. అప్పుడు ఒక 2 to 3 minutes ఒక ఎమోషన్ డ్రైవ్ ఉంటుంది. అందులో ప్రభాస్ గారు చాలా 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 బాగా చేశారు. ఆ సీన్ బాగుంటుంది. క్లైమాక్స్ అయితే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. లైక్ ఇదేంటి ఇప్పుడు క్లైమాక్స్ వచ్చేసి సడన్గా అని చెప్పి అనిపించింది అనమాట. మార్తి మనకి ఎలా చెప్పారంటే మాకు సెకండ్ పార్ట్ ఉంటుంది, బట్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఎలాంటి లింక్ ఉందని చెప్పారు. కానీ చూస్తే మాత్రం అది ఎలా అంటే మిడిల్లో ఆపేశారు సడన్గా. లైక్ ఇదేంది మూవీ అయిపోయిందా అని నడుస్తుంది అనమాట. కానీ ఇంకొక చోక్ ఏంది అంటే చాలా డిఫరెంట్గా ఉండే. మాకు మూవీ కంప్లీట్ చేసిన తర్వాత మేమే రియలైజేషన్కి వెళ్ళిపోయి మేము అటు వెళ్తున్నామా అని కన్ఫ్యూజ్ అయిపోయాము. లైక్ కొంచెం బాగుండే బయటగా ఫీల్, అంటే మూవీ ఫీల్ కాదు, ఇప్పుడైజేషన్ సెల్ఫ్ ఇప్పుడైజేషన్ ఫీల్ చాలా బాగుండే. అండ్ ఇప్పుడు మనకు ఓవరాల్ రేటింగ్ వస్తే దీనికి రెబల్ స్టార్ ఫైన్స్కి మాత్రం 3 ఎబో ఇవ్వచ్చు. బట్ ఓవరాల్ నార్మల్ ఆడియన్స్లో చూస్తే మాత్రం 2.5 to 2.75 ఇవ్వచ్చు అండి 5కి. బట్ నేను రెబల్ ఫ్యాన్నే. బట్ మారుతి గారు చాలా బాగా హ్యాండిల్ చేసే ఉండే ఇంకా. బట్ తమన్ డిడ్ ఎ గుడ్ వర్క్. ప్రభాస్ గారు 100% ఇచ్చారు. ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన కొన్ని ఎమోషనల్ యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు ఆయన. సో గుడ్ యాక్టింగ్, గుడ్ మ్యూజిక్, అంటే కొంచెం బెటర్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుండే. గారు లైకింగ్ ఎట్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్, క్రిస్పీ. యాక్చువల్లీ కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవి సాంగ్స్ తీసేసి చాలా బెటర్ అనిపించింది. ఎలా అంటే 3 హీరోయిన్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క సాంగ్ పెట్టినట్టు పెట్టారు వాళ్ళు. సో నాకు తెలిసి అయితే 2.5 to 2.75 ఇవ్వచ్చు అండి. ఒకసారి మీ రేటింగ్ కూడా ఏందో ఒకసారి మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.